హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం విండోస్ 7 కంప్యూటర్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ విండోస్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యాడ్ ఆర్ రిమూవ్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి కదా, సో దాన్ని చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామ్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ ప్రోగ్రామ్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ అడాసిటీ ఉంది కదా, సో అడాసిటీ మీద అన్ఇన్స్టాల్ చేద్దాం నేను. సో చేసిన తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చినా సరే మనకి అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో అన్ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఏంటంటే కొంచెం చిన్న ప్రాసెస్ తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు కంప్లీట్ రిమూవ్ అడాసిటీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్స్ కంపోనెంట్స్. సో ఎస్ అని క్లిక్ నో అని క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. సో ఎస్ అని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అనేది అవుతుంది ఆ సాఫ్ట్వేర్. సో ఎస్ క్లిక్ చేద్దాం. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ప్రాసెస్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అడాసిటీ అన్ఇన్స్టాల్ కంప్లీట్, సమ్ ఎలిమెంట్స్ కుడ్ నాట్ బి రిమూవ్డ్, దెన్ దీస్ కెన్ బి రిమూవ్డ్ మాన్యువల్లీ. ఓకే, సో మన కంప్యూటర్ నుంచి అయితే అడాసిటీ అయితే రిమూవ్ అయిపోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క కంప్యూటర్లో, అది విండోస్ 7 కంప్యూటర్లో పర్టికులర్ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే పర్టికులర్ విఎల్సి మీడియా ప్లేయరు, గూగుల్ క్రోమ్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో ఏమైనా బగ్స్ ఉంటే ఆ బగ్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్న ట్యూటోరియల్స్ అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఈ స్మాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, మీకు ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.